usually always respect to the concept of the director, the captain of the ship. First of all, my question is to the director. It's not a question actually. First of all, congratulations. ఈ రోజుల్లో సినిమా తీసిన వాళ్ళకంటే కూడాను సినిమాని రిలీజ్ చేయగలటువంటి గొప్ప విషయం. ద వే యూఆర్ కమింగ్ అవుట్ విత్ వండర్ఫుల్ పబ్లిసిటీ ఈజ్ వెరీ గుడ్, ఇన్నోవేటివ్గా ఉంది. యాక్చువల్గా వాట్ ఈస్ ద జోనర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇట్లా హర్రర్ కంటెంట్ కనిపిస్తుంది, ఒక సైంటిఫిక్ కంటెంట్ కనిపిస్తుంది, మిక్స్డ్ అలాగే ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ జోనర్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ వాట్ ఈస్ ద వే యూ హ్యావ్ గాట్ ట్రిగ్గర్డ్ విత్ టు డూ విత్ దీస్ త్రీ గైస్? ఇట్స్ లవ్ స్టోరీ అండి, వీళ్ళ ముగ్గురు మధ్య లవ్ స్టోరీ. వాళ్ళ ముగ్గురు మధ్య లవ్ స్టోరీ? హూ లవ్స్ హూమ్? అందరూ. ఇట్స్ బేసికలీ కామెడీ సార్, మొత్తం కామెడీ, వ్యాకీ కామెడీ, న్యూ ఏజ్ కామెడీ. అంటే మన రెగ్యులర్ కామెడీ అయితే కాకుండా కొత్త ట్రై చేసాం. కాదు, ఇక్కడ పెద్ద షాక్ ఇచ్చారు మీరు. లేదు, ముగ్గురు మధ్య లవ్ స్టోరీ అది. యాక్చువల్గా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిల మధ్య, లేకపోతే ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి మధ్య ఉంటుంది. ముగ్గురు అబ్బాయిల మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేటువంటిది ఇట్ ఈస్ సంథింగ్ సౌండింగ్ టిపికల్ అండ్ డిఫరెంట్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దట్. అదేదో బేసికలీ వాళ్ళ కెమిస్ట్రీ ఫుల్ వర్కౌట్ అండ్ ఇట్స్ కామెడీ సార్, అవుట్ అండ్ అవుట్ కామెడీ, వ్యాకీ కామెడీ. అంటే అంతే కామెడీ, బేసికలీ ఇట్స్ కామెడీ. వచ్చిన వాళ్ళు ఫుల్ హ్యాపీ నవ్వుకొని వెళ్తారు. ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ముగ్గురు ఈ క్యారెక్టర్స్? అనుకున్నారా? అనుకున్న తర్వాత వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నారా? అంటే సబ్జెక్ట్ వర్కౌట్ చేసిన తర్వాత ముగ్గురిని అనుకున్నారా? ఫస్ట్ లాక్డౌన్లో రాసుకున్నానండి. తర్వాత యువి వంశీ అన్నకి స్టోరీ చెప్పగానే ఇమీడియట్లీ నచ్చింది. సో విష్ణు గారి దగ్గర పంపించారు, విష్ణు గారికి చెప్పగానే నచ్చింది. రాహుల్ అంటే ఇక బై డిఫాల్ట్ అట్ ద టైమ్ ఆఫ్ ద మేకింగ్ ఇట్ సెల్ఫ్, రైటింగ్ ఇట్ సెల్ఫ్, యూ మైట్ బి హ్యావింగ్ ద ఐడియా ఈ క్యారెక్టర్కి ఎవరు షూట్ అవుతారు, ఎవరు యాప్ట్ అవుతారు అనేటువంటిది. ముగ్గురిని అనుకొని చేశారా, అనుకున్నాక షూట్ తీసుకున్నారా? అనుకొని చేసినాం. బేసికలీ విష్ణు గారు అంటే కామిక్ టైమింగ్ అంటే అందరికి తెలిసిందే. రాహుల్ అంటే నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి వాడు బై డిఫాల్ట్ ఉంటాడు, వేరే ఆప్షన్ లేదు. దర్శి కూడా మేము ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నాం. సో ఇంకా ముందర నుంచి అనుకొని ఇంకా నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే క్యాప్షన్కి ఇన్స్పిరేషన్ ఏంటంటే, అంటే ఈ సినిమాలో ఇంకా లాజిక్స్ లేవండి, అన్ని బ్రెయిన్స్, అన్ని సెన్సెస్ అన్ని ఇంట్లో పెట్టుకొని వచ్చి చూస్తే ఫుల్ హ్యాపీగా ఎంటర్టైన్ అయ్యి ఇంకా బెస్ట్ మూవీలో ఇంకా దానిలో బాగా డెఫినేషన్ ఉంది. ఒకసారి మూవీలో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. శ్రీ విష్ణు గారు, ఇక్కడండి శ్రీ విష్ణు గారు, జాతిరత్నాల సినిమా పెద్ద హిట్. అవునవును, అందులో ఇద్దరు అవును ఇటు ఉన్నారు. యూజువల్గా ప్రేక్షకులు ఖచ్చితంగా మధ్యలో మీరు ఉంటే వాళ్ళిద్దరూ అటు ఇటు ఉండడం వల్ల జాతిరత్నాల కంటే ముందు బ్రోచేవారు ఇంకా పెద్ద హిట్ అండి. అవును. సో ఆ కాంబినేషన్ జాతిరత్నాలు వచ్చినప్పుడు చాలా మంది అరే నువ్వు ఒక్కడే మిస్ అయ్యావు అనేవాడు. ఇప్పుడు మళ్ళీ నవీన్ ఒక్కడే మిస్ అయ్యాడు అని అంటున్నారు, మా ఫ్రెండ్స్ అంటున్నారు చాలా మంది. సో మెయిన్ జాతిరత్నాలన్నా బ్రోచేవారన్నా ఈ భూమ్ మేము బుష్ అన్న మేబీ నేను మారచ్చు, నవీన్ మారచ్చు, ఇంకొకళ్ళు మారచ్చు, బట్ రాహుల్ దర్శి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్. సో అది సింక్ అలా. హర్ష గారు సార్, మీకు కొంచెం సెటైర్ పాలు కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది. టీజర్లో మాదాపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ అబ్జర్వ్ చేస్తారా? ఐమాక్స్ క్రిటిక్స్ అదే తరుణాదర్శకి ఏదో పేరు పెట్టారు, కరుణాదర్శ్ అండి. సో ఈ సెటర్ ఓన్లీ టీజర్లకేనా, సినిమాలో కూడా ఏమైనా కనిపించబోతుందా? ఇది ఓన్లీ టీజర్ సార్, దీనికి 100 times ఉంటుంది మూవీలో కూడా సెటైర్ అసలు నో డౌట్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే సటైర్ అనే కదా, సిచ్యువేషన్స్ సరదానే చాలా ఉన్నాయి సార్ దాంట్లో. అసలు చూపిస్తారు కదా విష్ణు గారు, లైవ్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయా సినిమాలో సార్? లైవ్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయి? చాలా ఉన్నాయి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ ఎంటర్టైన్ అయితే అవుతారు. హెల్దీ సెటైర్ అండి, మా మీద ఉంటుంది, అందరూ యాక్టర్స్ మీద కూడా చాలా మంది మీద తీసుకున్నాం. అది చాలా హెల్దీగా అంటే అందరూ నవ్వుకునే విధంగానే ఉంటుంది. అది అంటే కామెడీ రైటింగ్ అనేది డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది సార్. అంటే లాజిక్ అని ఎండ్ అయినప్పుడే కామెడీ వర్కౌట్ అవుతుందని చాలామంది ప్రూవ్ చేస్తారు. సో ఇప్పుడు మీరు మెంటల్గా ప్రిపేర్ చేస్తారు సార్, నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని. అంటే ఇలాంటి క్యారెక్టరైజేషన్స్లో పడినప్పుడు మీరు ఎంత ఎంజాయ్ చేస్తారు? అంటే ఫుల్ అవుట్ అయిపోయి అంటే ఫుల్ వదిలేయండి, అంటే రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోకుండా ఏదైతే ఈ ముగ్గురు సైంటిస్టులు అంటే మేము నిజంగా సైంటిస్టులు కాదు, అంటే మేము నమ్మట్లేదు, నమ్మరు ఎవరు, మమ్మల్ని చూస్తేనే అర్థమైపోతుంది. సో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ వరల్డ్లో బతుకుతున్న ముగ్గురు ఎదవాలండి, ముగ్గురు కోతి ఎదవాళ్ళు అనమాట. వీళ్ళ ముగ్గురికి ఇంక రిస్ట్రిక్షన్స్ లేవు.
రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, మళ్ళీ మనం లాజిక్ ప్రకారం వెళ్ళాలి, దీని ప్రకారం వెళ్ళాలి. ఎప్పుడు ఎవడు ఎలా మాట్లాడతాడో తెలియదు. మేము ముగ్గురం కూడా అంతే, ఎప్పుడు ఎలా మాట్లాడతామో తెలియదు. సో దాని గురించి మనం ఆ లాజిక్ అనేది మెన్షన్ చేసాం అనమాట. అంటే మీ జోన్ నుంచి కొంచెం బయట, అంటే మీరు కొంచెం రియలిస్టిక్ అప్రోచ్, కొంచెం న్యాచురాలిటీకి దగ్గరగా ఉండే క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు కదా, కంప్లీట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్లో పడినట్టు అనిపించింది. అంటే మేము సినిమాలో అందరు ముగ్గురు ఏజ్డ్ క్యారెక్టర్సే, కాకపోతే స్టూడెంట్స్ లాగా కనిపించడం కోసం మేము పడిన కష్టాలు అనమాట. ఇవన్నీ యంగ్ కింద కనిపించేలాగా పిహెచ్డి స్టూడెంట్స్ అనమాట. మేము ఒక 10 years నుంచి అదే కాలేజీలో పిహెచ్డి చేస్తూ ఉంటాం అనమాట. యంగ్గా కనిపించడం కోసం కొంచెం ఫ్రెష్ లుక్ ట్రై చేశారు హర్ష గారు. సో అందుకు కొంచెం కొత్తగా ఉంది. సార్ పెద్ద బాధ్యత పెట్టేస్తారు, మీరుంటే చాలా సినిమాలు హిట్ అవుతాయి అని శ్రీ విష్ణు గారు అంటున్నారు. ఏంటి, ఎలా తీసుకుంటారు సార్ అది ఆయన్ని అడగండి సార్, ఆయన అన్నారు. మీరు ఎలా తీసుకుంటారు అనేది? నేను మామూలుగానే తీసుకుంటాను సార్. అంటే ఏంటి బాధ్యతగా? నేను చెక్ రూపంలోనే తీసుకుంటాను సార్. కుదిరి లేదు అమౌంట్ చిన్నదంటే జీపే కూడా చేయదు సార్. జీపీఎల్ రేంజ్ దాటిపోయింది కదా సార్ మీది. ఏమో సార్, ఒకసారి చెక్ ఫోన్ ఇరా ఒకసారి చూద్దాం. ఫోన్ ఎలా అనిపించింది సార్? అంటే క్యారెక్టరైజేషన్స్, అంటే మీరు బై డిఫాల్ట్ అని డైరెక్టర్ గారు చెప్పేస్తున్నారు. అవునండి. సో ఈ క్యారెక్టర్ జర్నీ ఆడ చెప్తాడు సార్, ఏముంది ఇప్పుడు ఈ సినిమా స్టేజ్ ఎక్కినప్పుడు నన్ను బై డిఫాల్ట్ అంటాడు, రేపు పొద్దున్న ఇంకోడో బై డిఫాల్ట్ అంటాడు. ఆడు నా గాడికి 14 ఏళ్ళ నుంచి ఫ్రెండ్షిప్, కానీ ఆ ఫ్రెండ్షిప్ వాడికి హుషారు సినిమా అప్పుడే గుర్తుకొచ్చింది, మళ్ళీ మధ్యలో మర్చిపోయాడు, మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చింది వాడికి. ఆడికి అవసరం ఉన్నప్పుడల్లా ఆడు నన్ను బై డిఫాల్ట్ అంటాడు. ఈ బై డిఫాల్ట్ అన్నది మాకు తలనొప్పులు ఉంటాయి అంతే, సెట్ మీద తలనొప్పులు, ఈ బట్టలు ఇలాంటివి తలనొప్పులు, ఈ బై డిఫాల్ట్లే ఉంటాయి. కానీ పని చేయటం ఓకే, ఒక మోస్తరుగా బాగానే ఉంటుంది వీడితోని. చెప్పింది ఒకటి చేసేది ఒకటి వాడు బేసిక్లీ వాడు. కానీ సినిమా బాగుంది, వాడు నవ్వుకోవచ్చు శుభ్రంగా. శ్రీవిష్ణు గారు హాయ్ సార్. క్యారెక్టర్ సార్ ఇంట్రెస్టింగ్ ఉంది. టీజర్ వరకు చూస్తే టీజర్లో మాకు అర్థమైంది ఏంటంటే గుప్త నిధుల అన్వేషణ అని అనిపిస్తుంది. సో ఏ గుప్త నిధుల కోసం అన్వేషణ చేస్తున్నారు అంటే పీరియడ్కి వెళ్ళారా, ఆ క్యారెక్టర్లోంచి ఎవరు గుప్త నిధులు అన్వేషణ చేస్తున్నారు? గుప్త నిధులు ఎందుకంటామంటే అవి ఎప్పుడు పురాతనంలో ఒకప్పుడు పోయినాయి కాబట్టి గుప్త నిధులు అంటాం అనమాట. సో దానికి సంబంధించింది మీరు అన్నట్టు పీరియాడికల్ ఆ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది. సో మీ డ్రెస్సులు చూస్తుంటే సైంటిస్ట్ నాసా డ్రెస్సులు వేశారు. సో డైరెక్ట్గా నాసా సైంటిస్టులు వచ్చారా, లేదు అంటే కామిక్ సెన్స్లో క్రియేట్ చేయడం కోసం? కామిక్ అండి. అంటే మీరు అది మీరు సినిమా స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాలకి అర్థమైపోతుంది. యాక్చువల్లీ ఇది ఎందుకు వచ్చింది మాకు ఇది వేసుకునే కష్టం కూడా వన్స్ అది వచ్చేసిన తర్వాత ఇంక వివరిస్తా. అదే ఇప్పుడు మనోడి గురించి చెప్పాలంటే గంట పైన పడుతున్నాను కదా, హర్ష గురించి అవన్నీ చెప్పాలన్నమాట. సో సినిమాకి నాసా సైంటిస్టులు పాన్ వరల్డ్ సినిమా అంటున్నారు కదా, ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు? తెలుగులో రిలీజ్ చేసి ఇక్కడి నుంచే అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఏ లాంగ్వేజ్ల పేరు చెప్పగలరా? ఏ లాంగ్వేజ్లో చూసినా ఈ సినిమా అర్థమైపోతుంది. సార్ నేను చెప్తాను సార్. పర్షియన్, మంగోలియన్, ఆస్ట్రేలియన్, జపనీస్, చైనీస్, నేపాలీ, రష్యన్, ఐస్లాండిక్, వెనిజువెలన్, అర్జెంటీనియన్, క్యూబన్, మెక్సికన్, కెనడియన్. బుష్ గారి మదర్ టంగ్ మర్చిపోయారు. అంటార్క్టికన్. బుష్ గారి మదర్ టంగ్. బుష్ గారి మదర్ టంగ్ ఏంటి సార్? ఏ బుష్ గారు? ఈ బుషా, జార్జ్ బుషా? ఏ బుష్ సార్? జార్జ్ బుష్ గారిది, మీ బుష్ గారు. జార్జ్ బుష్ గారు. ఓన్లీ ఈ బుషే ఉంది సార్, ఇంకేం బుష్ లేదు. శ్రీ విష్ణు గారు ఇంట్రెస్టింగ్ ఉందండి. ఆల్ ది బెస్ట్. హలో శ్రీహర్ష గారు. హాయ్. శ్రీహర్ష గారు. హాయ్. హలో అండి. హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. అండ్ థమ్స్ అప్ ఫర్ టీజర్, బాగుంది. Thank you, sir. అయితే ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యూట్యూబ్లో ఇప్పుడు వెళ్ళి టీజర్ స్టార్ట్ చేయగానే స్కిప్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేస్తారు, Yeah. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. Exactly. సో ఆ థాట్ ఎట్లా వచ్చింది అండ్ కొంచెం చెప్తారా అది- దాని గురించి? అది యాక్చువల్ మూవీలో ఒక సీన్ అండి. సో ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్లో వీళ్ళు ఉంటారు, కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో. వద్దా? లీక్ చేసేసి సరే సరే. అంటే బ్రీఫ్గా అంటే ఇప్పుడు యూట్యూబ్లో, ఇప్పుడు సరే ఒకప్పుడు యూట్యూబ్లో ఏది ఓపెన్ చేసినా ఒక 5 seconds రాగానే స్కిప్ యాడ్ వచ్చేది. ఇప్పుడు 2 వచ్చాయి, ఇప్పుడు 3 వచ్చాయి. 3 కూడా కంపల్సరీ చూడాల్సి వస్తుంది. సో ఆ ఫ్రస్ట్రేషనే చూపిద్దామని ట్రై చేస్తాం అంతే, ఇంకేం. శ్రీ విష్ణు గారు, సార్ సామాజ రాజరాజ చోర, బ్రోచే, మీరు కామెడీ ట్రై చేసిన ప్రతిసారి సూపర్ హిట్ వచ్చింది. బట్ రాకీ అండ్ రాంబో మీరు రాహుల్ బ్రోచేలో, అవును. RRR ఇస్ బ్యాక్ అన్నప్పుడు అవును. కొంచెం ప్రెజర్ ఫీల్ అయ్యారా, లేకపోతే రెస్పాన్సిబిలిటీ? లేదండి, లేదు. డెఫినెట్గా
అసలు ఈ కథ ఆ పాయింట్ ఇట్ సెల్ఫ్ ముగ్గురం చేస్తాం అన్నప్పటి నుంచి ఫస్ట్ డే నుంచి వెరీ కాన్ఫిడెంట్గానే చేసాం. ఎక్కడా ప్రెషర్ లేదు, నిజంగా లేదు. వెరీ స్ట్రైట్ మేము ముగ్గురమే కదా సినిమా అంతా. దాంట్లో బ్రోచర్ అంటే మనకు 2-3 స్టోరీస్ ఉంటాయి దాంట్లో, బట్ దీంట్లో స్ట్రైట్ మేము ముగ్గురమే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ముగ్గురు పాత్రలు చాలా చాలా ఫన్నీగా ఉంటాయి. సార్ డైరెక్టర్ ఇక్కడ Sir. ఈ క్రియేషన్ ఈ గెటప్స్ చాలా బాగున్నాయి. సార్ టైటిల్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇందాక వరల్డ్ పాన్ వరల్డ్ తీద్దామని అంటే కామెడీగా చెప్పిన యా సార్. ఆ గెటప్ సైజ్ చూసి ఏదైనా థీమ్ అనేది ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు నాకు అది అనిపిస్తుంది, ఎక్కడి నుంచే తీసుకున్నట్టుగా. అంటే దీని థీమ్ ఓన్ కథేనా లేదా చెప్పండి. అంటే అది యాక్చువల్ థీమ్ వేరేనే సార్ అదే, మూవీలో. అదే. అది టీజర్లో ట్రైలర్లో ఎక్కడ మేము చూపియొద్దు అనుకున్నాం. జస్ట్ బేసిక్ కామెడీ సార్. ఏదో తెలుగులో బాగా పరిచయం చేస్తున్నారు. యా అంటే ఇది విష్ణు గారు అన్నట్టు ఏ లాంగ్వేజ్లో తీసినా బాగానే ఆడుతుంది సార్. ఏ లాంగ్వేజ్లో చూసినా అర్థమైపోతుందండి. మేము చేసిన దానికి అర్థమైపోతుంది. మీ ముగ్గురు విష్ణు గారు చేసిన అన్ని భిన్నమైన సినిమాలు. ఆ భిన్నమైన సినిమాల్లో అన్నీ చాలా సక్సెస్ అయినాయి. ఇది ఏ రేంజ్ ఉంటుంది? గతంలో సామాజిక కానీ మించుతుందా లేకపోతే ఎట్లా ఎలా అనిపించింది కథ వినగానే? కథ వినగానే అయితే ఫ్రాంక్ డిఫరెంట్ కథ అని అటెంప్ట్ చేశానండి అంతే. అంటే రేంజ్లు అవన్నీ నిజంగా ఆలోచించలేదు. వన్స్ మేము గుడ్ టీమ్ అప్ అవుతా, ఒక్కొక్క టెక్నీషియన్ యాడ్ అవుతా, రాహుల్, దర్శి మేమందరూ యాడ్ అయ్యాక డెఫినెట్గా వర్క్ చేసేటప్పుడు అయితే బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు డబ్బింగ్ స్టేజ్లో ఉన్నాం. నాకు తెలిసి మా అందరి కెరీర్లోని ఇదే బిగ్గెస్ట్ సెన్సేషన్ అవ్వబోతుందండి. ఓకే, ప్రియదర్శి గారు లాస్ట్ ఎపిసోడ్లో అదే చిన్న డైలాగ్ గుప్తా అదే డ్రాయర్ గురించి అది చేయమన్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అసలు ఇది ఏంటి అని ఇందాక అడిగారు కదా, లాజిక్ లేని మరి అని ఎట్లా అనిపించింది? అసలు చేస్తానన్నారా ఏమైనా అబ్జెక్షన్ చూపారా? అబ్జెక్షన్ ఏం లేదు సార్. అంటే ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి అందరం వీఆర్ హ్యావింగ్ ఫన్ అంతే. దాని వెనకాల పెద్ద పెద్ద మీనింగ్స్ వెతుకునే అంత ఆలోచన అయితే చేయలేదు. జస్ట్ వీ వాంటెడ్ టు హ్యావ్ ఫన్. అండ్ ఈ సినిమా నేను ముఖ్య కారణం చేయడానికి కూడా అదే, దట్ మళ్ళీ R3 బ్యాచ్ అందరం వచ్చి సెట్ మీద మంచి పని చేద్దామని అంతే. అంటే ఆ సందర్భం మీరు ప్రత్యేకంగా ఆ డైలాగ్ గురించి మాట్లాడాలంటే ఆ సందర్భం అట్లాంటిది. అక్కడ అది ముందే చెప్తే మొత్తం రివీల్ చేసినట్టు ఉంటుంది ఆ సీన్ అంతా. సో దాని వెనకాల కారణం ఉంది సార్ యాక్చువల్లీ అది చేయడానికి. సో మార్చి 22వ తారీఖు బహుశా మీకు ఇంకా బాగా అర్థం అవ్వచ్చు. హాయ్ రాహుల్. ప్రొడ్యూసర్ గారు ఫ్రమ్ ద మేకర్ ఆఫ్ హుషారు అని వేశారు. ఫ్రమ్ ద మేకర్ ఆఫ్ Sure, yeah. హుషారులో కామెడీతో పాటు ఉండిపోరు అదే సాంగ్ గుర్తొస్తుంది ఎక్కువ మందికి. అవును సార్. కెన్ యూ ఎక్స్పెక్ట్ ఇందులో కూడా అలాంటి పాటలు ఇంకొకటి? ఈ సినిమాలో పండిపోరాదే అని ఒక పాట ఉంది సార్, అందులో మీరేనా డాన్స్? అది పాడింది నేనే, రాసింది నేనే సార్. దానికి ఎక్స్ట్రా పేమెంట్ ఏమైనా తీసుకున్నారా? తీసుకున్నా సార్, 15 కోట్లు తీసుకున్నాను. 15 కోట్ల ఇది ఒక కోటు. సినిమాలో కామెడీ కాదు, ఇక్కడ కామెడీ సినిమాలో పాడాలా? పాడాలి, తర్వాత పాడాలి. బయట కలుద్దాం సార్, అక్కడ పక్కన పాడుతుంది చెట్టు కింద. ప్రొడ్యూసర్ గారు సునీల్ గారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాచ్ ఉంటుంది. సో వాళ్ళతో సంబంధం లేకుండా వీళ్ళు ముగ్గురు ఉన్నారా వెళ్ళొచ్చు అనే ఒపీనియన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఆడియన్స్ లో. ఆఫ్టర్ బ్రోచేవారు మీరు మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఈ సినిమాలో ఇంత మంచి గార్జియస్ గా ఉండే అమ్మాయి రోల్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, లేదంటే డామినేట్ చేస్తారు? చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఆవిడ చేత మేము డామినేట్ అయిపోదామనే పరిగెడుతూ ఉంటాం మేము సినిమా అంతా. అందుకే అది లవ్ స్టోరీ ఇందాక చెప్పాడు కదా సార్. ఒక బూమ్ అదే ఓన్ బీమ్ బుష్ అనే ఒక టైటిల్ ఉంది కదా. ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పుడు వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక విషయంలో ఈ మ్యాజిక్ జరిగితే బాగుంటుందిరా అనిపిస్తుంది. అవును సార్. సో ఈ టైటిల్ తో ఈ సినిమాలో ఏదైనా మ్యాజిక్ జరుగుద్దా? మ్యాజిక్ జరిగింది సార్. ఆయన లైఫ్ లో జరిగిన ట్రాజిక్స్ అన్ని ఈ సినిమాలో మ్యాజిక్ సార్. ఓకే ఓకే. అండ్ హర్ష గారు, సార్ చెప్పండి. మీరు హుషార్ సినిమా అండ్ రౌడీ బాయ్స్ 2 సినిమాలు చాలా యూనిక్ గా యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ లా తీశారు. సో ఈ సినిమాని మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళొచ్చు. మీకు ఆ 2 యూనిక్ అనిపిస్తే ఇది యూనికెస్ట్ అట్లా. ఓకే, చాలా మంది హుషార్ మూవీ ఫ్యాన్స్ అడుగుతున్నారు. సో హుషార్ సీక్వెల్ ఏమైనా రాబోతుందా? అది రాహుల్ డేట్స్ ఇస్తే చేసి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రామకృష్ణ గారు, ప్రియదర్శి గారు, నా పేరు ఎవరో అరగంట తర్వాత నా పేరు పలికారు. ఒక నిమిషం మాట్లాడుతుంది. చెప్పండి, ఎవరండి అమ్మ? చెప్పండి. కాదు, రామకృష్ణ గారు అని అన్నారు. ఆవిడ అన్నారండి. ఆవిడని అడగండి, ఏమండి మీరు అన్నారా లేదా? అన్నారు కదా. చూడండి, ఇక్కడ స్టేజ్ మీద కూడా డామినేషన్ అండి. ఎక్కడన్నా కనీసం ఒక్క 2 క్వశ్చన్ అన్న చెప్పండి.
సో అంటే డైరెక్టర్ మీకు స్టోరీ చెప్పిన తర్వాత అవునండి. ఇందులో లాజిక్ లేదు అనిపించింది, మీరు మళ్ళీ శ్రీ విష్ణుని అడగడం జరిగింది అన్నారు. ఎందుకు అనిపించింది? లాజిక్ లేని స్టోరీని ఎలా యాక్సెప్ట్ చేశారు? ఫస్ట్ ఆయన కథ చెప్పిన తర్వాత మేము హోటల్లో కూర్చొని లంచ్ చేస్తున్నామండి. సో కథ చెప్పిన తర్వాత నేను ఫస్ట్ రెస్పాన్స్ ఏంటంటే బిల్లు కడతావా లేదా అని అడిగాను ఫస్ట్ వాళ్ళు. ఇప్పుడు ఈ సమాధానం లాజిక్ లేదు కదండి, లేదు కదా, సినిమా కూడా అలాగే ఉంటుందండి. సో శ్రీ విష్ణు గారు, హలో అండి. సో మీవన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కలిసి చూసే మూవీస్ ఉంటాయి. బట్ ఇదేదో లైన్ తప్పుతున్నట్లు అనిపిస్తుంది. లేదండి, యాక్చువల్లీ ఇది ఫ్యామిలీ కూడా 100% ఎంజాయ్ చేస్తారు. లైన్ తప్పటం అనేది అయితే ఖచ్చితంగా ఉండదు. యూత్కి అయితే మాత్రం ఈ ఫిలిం ఫస్ట్ ప్రిఫరెన్స్ యూత్ అన్నట్టే అనుకున్నాం. ఈ కథకి ఎక్కువ ఎంజాయ్ చేసేది యూత్ ఆడియన్స్ డెఫినెట్గా ఈ కథ అని అనుకున్నాం. డెఫినెట్గా ఫ్యామిలీస్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్ కూడా ఒకప్పుడు యూత్ సరదాగా గుర్తు చేసినట్టు ఉంటుంది. పెద్ద ఫ్యామిలీస్ అంటే మీరు సెపరేట్ చేసేసి ఎవరో ఎక్కడో ఉంటారు అన్నట్టు కాదు, మన చుట్టే ఉంటారండి వాళ్ళు. కొంచెం పాపం వాళ్ళు కూడా అప్పుడప్పుడు యూత్ సినిమాలు నెమ్మదిగా చూపిస్తే అలా 2 గంటలు పాత రోజులకి వెళ్ళి యూత్లో ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకుంటారు. అవును. సో మీరు మీమ్స్కి అయితే సెపరేట్గా చాలా రోజుల తర్వాత ఒక పెద్ద కంటెంట్ దొరుకుతుంది అన్నారు. ఎందుకు? అందులో ఏముంది అసలు? అంటే లైనర్స్ బాగా పడినాయండి, 1 లైనర్స్ క్లోజింగ్లు అన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా పడినాయి. అంత వెరైటీగా ఉన్నాయి. ఈ బేసిక్గా ఇటువంటి ఇప్పుడు మీమ్స్ అని మీరు ఇప్పుడు మీమ్స్ అని అంటున్నారు. ఒక 5-6 సంవత్సరాల క్రితం అట్లా మీమ్స్ అంటారు, మెమ్స్ అంటారు కూడా తెలియదు, చాలామందికి తెలియదు. సో ఇప్పుడు దానికి ఒక వర్డ్ పెట్టాం కాబట్టి మేము అది చెప్పగలిగాం అనమాట. మీమర్స్కి అయితే మాత్రం పండగే. సో లాస్ట్ మూవీ చూస్తే కనుక సామాజ వర్గంతో సైలెంట్గా వచ్చి చాలా పెద్ద హిట్ కొట్టారు. సో ఈ మూవీ మీద మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఎందుకంటే ఇది కామెడీ ఒక సెపరేట్ ట్రాక్లో వస్తుంది. కామెడీ అయితే ఇప్పుడు నేను పెట్టేది ఈ సినిమా మీద అయితే మనం మీరు పెట్టిన డబ్బుకి ఖచ్చితంగా ఒక 10-15 రెట్లు ఎంజాయ్ చేస్తారు. అంటే అంత సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. నవ్వించడం కంటే గొప్పది ఏమీ ఉండదు, కానీ నవ్వించడం కష్టం. అది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మనకు వచ్చే వరకు తెలియదు. బట్ మేము చూసుకుంటున్నాం, డబ్బింగ్ చెప్తున్నాం, అంత ఆల్మోస్ట్ అయిపోయింది ఫిలిం అంతా కూడా. వెరీ హ్యాపీ. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వే వస్తుంది, ఎన్నిసార్లు చూసినా నవ్వు వస్తుంది. సో డెఫినెట్గా ఆడియన్స్ నవ్వడానికి ఇష్టపడతారు కాబట్టి చాలా ఎగబడి చూస్తారండి సినిమా. శ్రీ విష్ణు గారు, హాయ్. యాక్చువల్గా మీ సినిమాలో వచ్చేసి 3-4 మంత్స్కి ఒకటి వచ్చేస్తూ ఉంటుంది. సామాజ వర్గం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొంచెం లేట్గా ఇది వస్తుంది. అంటే మీ కెరీర్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లేవు కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకున్నారా? యాక్చువల్లీ ఇది ముందు రావాలండి, సామజ్వరం కంట ముందు. బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు దాకా నా ఏది రాలేదు. అసలు లాక్డౌన్ వచ్చేవరకు నాది 2 ఏళ్ళకి సినిమా వచ్చింది. మీరు జాగ్రత్త చూస్తే ఇదవుతుంది. లాక్డౌన్ మనం స్ట్రక్ అయిపోయాం కాబట్టి ఇంట్లో నేను చేసిన 3 సినిమాలు ఇంచుమించు 1 సంవత్సరంలో వచ్చినాయి అన్నమాట. సో 6 మంత్స్కి ఒక ఫిలిం ఇస్ గుడ్. యాక్చువల్లీ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ల కోసం కొంచెం గ్యాప్ తీసుకున్నారా సామాజ గారు? అలా మనం ప్లాన్ చేస్తే సక్సెస్ ఎలా వస్తుంది? అలాంటి ప్లాన్ ఏమన్నా ఉందంటే చెప్పండి, తప్పకుండా ఫాలో అవుతాను నేను కూడా. అండ్ మోర్ ఓవర్ అంటే మీరు ఎక్కువగా కొత్త డైరెక్టర్లు, టాలెంటెడ్ డైరెక్టర్స్తో చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ముందు హిట్ ఉన్నా లేకపోయినా సరే, అంటే గట్ ఫీలింగ్ ఎలా వస్తుంది బేసిక్గా? కథ బలం, కథను నమ్మే అంతే. విష్ణు గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ చాలా 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 బాగుంది. సో ఇంకొకటి ఏంటంటే గుప్త నిధులు అనగానే ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అని చెప్పి ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. సో మీరు ఏ ముహూర్తాన మేమర్స్కి ఇది దొరుకుద్ది అన్నారు, మొత్తానికి గుప్త నిధులు మీనింగ్నే మార్చేసేదట్టు ఒక లాస్ట్ డైలాగ్ చేస్తారు. సో వాట్ యూ ఫీల్ యాక్చువల్ ఇలాంటివన్నీ పార్ట్స్ చెప్పినప్పుడు స్టార్టింగ్లో మీకు ఏమనిపించింది? అంటే మన తెలుగులో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం ఎప్పుడైతే దాన్ని మాడ్యులేట్ చేస్తామో ఒక్కొక్కలాగా అర్థం అవుతూ ఉంటుంది అనమాట. సో చిన్న అకౌంట్గా మాట్లాడే అకౌంట్ పదాలు అందరికీ నచ్చుతాయి. కొంచెం ఇబ్బంది కలగకుండా ఉన్నంత వరకు మనం యాక్చువల్లీ డైలాగ్ ఒకలాగా ఉంటే మీరు చెప్పే మాడ్యులేషన్కి దాని బేస్ మారిపోయింది. సో క్రెడిట్ అంతా మీకే ఇచ్చేస్తాం మేమైతే. లేదమ్మా, డబ్బింగ్ ఇంజనీర్ గారికి. సో ఇంకొకటి ఏంటంటే వెన్ కమింగ్ టు అబౌట్ కొంచెం ఏదైనా లవ్ స్టోరీస్ కానీ ఏదన్నా అయితే కనుక ఐ ఫీల్ దట్ మీకు కొంచెం షై ఉండొచ్చు చేస్తున్నప్పుడు, ఏదైనా రొమాంటిక్ సీన్ అని అనిపించింది. బట్ ఇక్కడ డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే లవ్ బిట్వీన్ యూ 3 guys అన్నారు. సో హౌ యూ ఫీల్ లవింగ్ దీస్ 2 guys? ఆల్రెడీ మేము బ్రోచే నుంచి కూడా లవర్సే. సో మళ్ళీ లవ్ చేసుకున్నాం అంతే, కొద్ది రోజులు మంచిగా అవుట్డోర్ వెళ్ళి. మీకు నాకు తెలిసినంత వరకు మీ సినిమాలో ఒక మంచి ల్యావిష్ సాంగ్ ఉండాలి, బ్యూటిఫుల్ లొకేషన్స్లో.
ఒక మంచి డ్రీమ్ సాంగ్ లాంటిది ఉండాలని కోరిక కనిపిస్తుంది మీ ప్రతి సినిమాలో కూడా. ఈ పాట అలాంటిదేనా ఇందులో? నా కోరిక కనిపించింది అలాగా. నిజంగా నేనైతే సాంగ్స్ అవాయిడ్ చేయమని ఎప్పుడు అంటూ ఉంటాను. కాకపోతే కానీ మీ పాటలు మీరు రష్యాలో డిఫరెంట్ లొకేషన్లో షూట్ చేసి ఉన్నాయి కదా? అవునవును ఉన్నాయి. అంటే క్యారెక్టర్ అంతా ఒకలా ఉంటుంది, ఆ ఒక్క పాటలో మీరు ఒకలా ఉంటారు. అవునవును. ఇది లావిష్ అని కాదండి. యాక్చువల్లీ వీళ్ళు ఒక క్లబ్ మెయింటైన్ చేస్తారనమాట. క్లబ్ అన్నప్పుడు కొంచెం మనం కలర్ఫుల్ లైటింగ్ ఇదంతా ఉంటుంది కాబట్టి చాలా బాగా. అలాంటి పాట కూడా ఉందా ఈ సినిమాలో? ఎప్పుడు సినిమాలో ఉండేలాగా అవుట్డోర్ మంచి ఫారిన్ లొకేషన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సెటైర్ ఉందండి దాని మీద, నా మీద. మీ మీదేనా? రాహుల్ రామకృష్ణ గారికి ఒక క్వశ్చన్ అండి. సార్, రాహుల్ రామకృష్ణ గారు కానీ ఆన్సర్ చేయాలి, బుష్గా కాదు. చెప్పండి సార్. మీకు లీడ్ క్యారెక్టర్లో సినిమాలో వచ్చినా చేస్తలేదంట అనే టాక్ ఉంది బయట. అవును సార్. ఎందుకు సార్? ఏమైంది? బరువు బాధ్యతలు వద్దు సార్. అంటే ఏ బరువు బాధ్యతలు మీకు లీడ్ క్యారెక్టర్ వచ్చే బరువు బాధ్యతలు నాకు వద్దు సార్. వాటి వెనకాల వచ్చే డబ్బులు ఉంటాయి కదండి. నా డబ్బులు ఎందుకు సార్? వద్దు సార్ నాకు డబ్బులు. ఆ డబ్బులతో పాటు తలనొప్పులు వస్తాయి సార్, వద్దు సార్ అవన్నీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.